ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, వారి కుమార్తె జ్యోత్సన గారి యొక్క జన్మదినం సందర్భంగా సహకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు రాజారావు గారు, రాజామణి గారు, జ్యోత్సన గారు, సందీప్ గారులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నాయన జ్యోత్సన కుమార్ గారికి మీ కృప, మీ సహాయము, మెండైన దీవెనలు, జ్ఞానాభివృద్ధి, నాయన విద్యలో కావలసిన కృప అనుగ్రహించండి. నూతన సంవత్సరం నూతన దీవెనలు మనం అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా బిడ్డను ఆశీర్వదించమని, అనేకులను వాక్యం ద్వారా సంధించమని, మీ కృపా బిడ్డలకు దయచేయమని యేసు నామాన్ని వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి హిజ్కియా అనే రాజు యొక్క చరిత్ర ద్వారా వర్ధిల్లుట, దీవింపబడుట అనే ఒక ప్రధాన అంశం మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. హౌ టు బీ బ్లెస్డ్, హౌ టు గెట్ సక్సెస్, హౌ టు బిల్డ్ గ్రేట్ థింగ్స్. ఇవి మీరు అర్థం చేసుకోవాలి. విజయం ఎలా సాధించాలి, నిర్మాణం ఎట్లా అవ్వాలి, సెల్ఫ్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఎట్లా సాధ్యం అవుతుంది ఒక వ్యక్తికి, ఇవన్నీ హిజ్కియా దినవృత్తాంతముల 2వ గ్రంథం 29, 30, 31 వచనాల ద్వారా మనకు తెలుస్తుంది. కనుక మీరు కూడా సక్సెస్ అవ్వాలి, మీరు కూడా దీవించబడాలి, మీరు కూడా గొప్ప కార్యాలు చేయగలగాలి. ఎట్లా చేయాలి గొప్ప కార్యాలు, ఎట్లా సాధించాలి విజయాలు, దానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి? దేవుని కృపలో విజయాన్ని, దేవుని కృపలో మనము అభివృద్ధిని సాధించాలి. దేవునికి దూరముగా కాదు, దేవునితో కలిసి విజయాలు సాధించాలి. దాని కొరకు హిజ్కియా ఎలా బ్రతికాడు అని అనగా ఒక్క మాట చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం ఆఖరి భాగం. తాను ఆరంభించిన ప్రతి పని, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించెను, వర్ధిల్లెను. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇవాళ చాలామంది ఏ విధంగా ఉన్నారంటే, యవనస్తులు మోటివేషన్ మెసేజెస్ బాగా వింటున్నారు, బాగా సబ్జెక్టు తెలుసుకుంటున్నారు, బాగా సబ్జెక్టు నేర్చుకుంటున్నారు, అంతే. పనికి పూనుకోవటం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటున్నారు. నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తున్నారు, కానీ వర్క్ ప్రారంభించటం లేదు. పని జరిగించినందున వర్ధిల్లాడు, పనిని కూడా మనఃపూర్వకంగా జరిగించినందున వర్ధిల్లాడు. ఒక పనిని భిన్నంగా చేయటమే గొప్పవారి లక్షణం. మనలో చాలామంది అనుకుంటారు గొప్పవారు గొప్ప కార్యాలు చేస్తారు అనుకుంటారు. తప్పు. గొప్పవారుగా పిలువబడిన వారు గొప్ప కార్యాలు ఏం చేసిన వాళ్ళు కాదు, కానీ తాము చేసిన కార్యాలను గొప్పగా చేసిన వారు. నేను ఒక మాట చెప్తాను. నేను 2001వ సంవత్సరం
డిసెంబర్ 18వ తారీఖున అర్ధ గంట టెలివిజన్ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. ఎక్కడ? కేబుల్ టీవీలో. కేబుల్ టీవీ అంటే మీకు తెలుసు కదా, లోకల్గా వైర్స్ ద్వారా అది ఇంటింటికి పంపించే చిన్ని నెట్వర్క్ అన్నమాట, స్మాలెస్ట్ నెట్వర్క్. అప్పటికే మనకు శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ నుండి డికోడర్స్ ద్వారా విశ్వమంతా వెళ్ళిపోయేటువంటి మహోన్నతమైన ఛానల్స్ ఉన్నాయి. కానీ నేను ఎక్కడ ప్రారంభించాను? కేబుల్ టీవీలో ప్రారంభించాను. కేబుల్ టీవీ అంటే ఎంత? 1 కిలోమీటరు 2 కిలోమీటర్ లోపల ఒక డిష్ పెట్టుకొని ఆ డిష్కి కనెక్షన్ ఇచ్చుకొని అక్కడ నుండి అవుటింగ్కి కొన్ని వైర్లు ఇచ్చుకొని ఆ వైర్ల ద్వారా టీవీ కండక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నెట్వర్క్, ఓన్లీ ఇన్ 2 కిలోమీటర్స్ రేంజ్, 10 కిలోమీటర్స్ రేంజ్, రైట్? అట్లాంటి దాంతో ప్రారంభిస్తే శాటిలైట్స్లో కూడా ఎవరు చేయలేకపోయినటువంటి కార్యాన్ని నేను సాధించగలిగాను. 20 సంవత్సరాలు కంటిన్యూస్గా కంటిన్యూస్గా మనపూర్వకంగా ఆ పని జరిగించబట్టి ఎవ్రీ డే ½ అన్ అవర్ వాక్యం చెప్పేవాడిని. వితౌట్ బ్రేక్ ఐ హ్యావ్ కంటిన్యూడ్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి వెళ్ళి కూర్చుంది. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెచ్చేసుకుంది, ఏషియా బుక్ తెచ్చుకుంది, గ్లోబల్ బుక్ తెచ్చుకుంది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకుంది, యూనిసెఫ్ వరల్డ్ డాక్టరేట్ తెచ్చుకుంది, ITS డాక్టరేట్ తెచ్చుకుంది, వేదరత్న బిరుదు తెచ్చుకుంది, వరల్డ్ కింగ్ బిరుదు తెచ్చుకుంది. ఆలోచించండి. ఇదేనేమి గొప్ప పని చేయలేదు, చిన్న పని క్రమంగా హృదయపూర్వకంగా చేశాను. వెరీ స్మాల్ వర్క్, అతి చిన్న పని నేను చేసింది. అది కూడా ఏమిటి? హ్యాండ్మేడ్ కెమెరా, చిన్నగా ఉంటుంది చూసారా, హ్యాండీక్యామ్స్ అంటారు వాటిని, చిన్నవి. అంత చిన్న కెమెరాలో చిన్న టేప్ పెట్టుకొని ఒక లైట్ పెట్టుకొని వెనక ఒక కర్టెన్ పెట్టుకొని వరల్డ్ రికార్డ్ సాధించేసింది. అది కారణం ఏంటో తెలుసా? మనపూర్వకంగా పని జరిగించుట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాను, ఇప్పుడు కొనసాగిస్తూ భవిష్యత్తులో కొనసాగిస్తూ ఉన్నాను, భవిష్యత్తు కొరకు కొనసాగిస్తూ ఇంక ముందుకుని కొనసాగించబోతున్నాను. అందుకనే ఆ కార్యక్రమం ఎగ్జాల్టెడ్ ఘనత సాధించేసింది. 6500 ఎపిసోడ్స్ తోటి బైబిల్ 3 సార్లు పూర్తి చేసింది. ఎందుకు ఇక్కడ నేను చెబుతున్నానంటే, పనిని హృదయపూర్వకముగా జరిగించి ఎప్పుడైతే మనము ఎదురు చూస్తామో వర్ధిల్లుతాం. వి విల్ డెవలప్ ష్యూర్లీ. మనము ఖచ్చితంగా వర్ధిల్లుతాం. దిస్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్. దేవుని నియమం అండి అది, వర్ధిల్లుట. పని చేయకుండా వర్ధిల్లరు. చాలామంది స్పిరిచువల్ అవగాహన లేక, ఆధ్యాత్మిక అవగాహన లేక దేవుడు కృప ఉంటే చాలు, అంతా ఆయనే చూసుకోడు. అంటే అన్నీ ఆయనే చేసేస్తాడు. నిన్ను పడుకోబెట్టి యాక్టివిటీ లేనివాడిగా చేసి అంతా ఆయనే చేసుకెళ్ళిపోతాడా? లేదు. నీవు హృదయపూర్వకంగా పనిచేసినప్పుడే, దానిని హృదయపూర్వకంగా జరిగిస్తూ ఉన్నప్పుడే వర్ధిల్లుట ప్రారంభమవుతుంది. యాకోబు మామగారైనటువంటి లాబాను ఇంట 20 సంవత్సరాలు దాస్యం చేశాడు, భార్యల కొరకు బిడ్డల కొరకు. 10 మార్లు అతను జీతం మార్చాడు, అయినా కూడా ఓర్చుకున్నాడు. ఆఖరికి అతను పారిపోతుంటే పరిగెత్తుకుని వచ్చి పట్టుకున్నాడు. అక్కడ యాకోబు లాబానుల మధ్య ఒక అగ్రిమెంట్ అయింది. హీ స్టేడ్ బ్యాక్ అనదర్ 20 years. మరొక 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఇద్దరి మధ్య 3 దినాల దూరం పెట్టుకున్నారు. ఒక పార్ట్నర్షిప్కి వచ్చాడు, ఎంప్లాయ్మెంట్ నుంచి పార్ట్నర్షిప్కి వచ్చాడు. లాబాను కంటే యాకోబు గొప్పవాడయ్యాడు. ఎందుకో తెలుసా? 20 long years మనపూర్వకంగా పనిచేశాడు, చేస్తూనే ఉన్నాడు.
అర్థమైందా? ఐజక్, ఇస్సాకు వ్యవసాయం విత్తనం వేశాడు. ఆ సంవత్సరం 100 రెట్లు పంట వచ్చింది, ఆపేయలేదు. 26వ అధ్యాయంలోనే ఇస్సాకు ఎంతో గొప్పవాడు అవటానికి క్రమక్రమంగా మిక్కిలి అభివృద్ధి చెందాడు. నాట్ ఇన్ ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో అయిపోలేదు అంతా. 40 years, 40 సంవత్సరాలు పట్టింది. మోషే మిద్యానులో మందలు మేపుతున్నాడు, క్రమక్రమంగా నేర్చుకున్నాడు, షెపర్డింగ్ నేర్చుకున్నాడు. ఐగుప్తు విద్యలలో ప్రావీణ్యత పొందిన అతనికి దేవుడు గొర్రెలను మేపుట ద్వారా షెపర్డింగ్, కాపరి తత్వం వంటబట్టించాడు. మూగ జీవాలను అప్పచెప్పి 40 ఏండ్లు అతనికి ట్రైనింగ్ ఇస్తే మూగ జీవాల లాంటి ఇజ్రాయేలు జనాంగాన్ని 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించడానికి అతని చేతులకు అప్పగించాడు. మోసెస్ నెవర్ కంప్లైండ్ అబౌట్ ఇజ్రాయెల్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట ఇశ్రాయేలీల పైన మోషే ఎన్నడూ సనగలేదు, కంప్లైంట్ చేయలేదు, ఫిర్యాదు చేయలేదు. దేవుని కోపాన్ని కూడా తగ్గించుకోమని చెప్పే స్థాయికి అతని యొక్క సహనం ఎదిగింది. మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలోని దేవుడే సాక్ష్యం చెప్పాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు దీర్ఘకాలము క్రమముగా హృదయపూర్వకంగా పనిచేసిన వ్యక్తులను ఆ ఫీల్డ్స్లో దేవుడు తీసుకున్నాడు. పేతురు గారిని తీసుకోండి. పేతురు దీర్ఘకాలం చేపలు పట్టాడు జాలరిగా. ఆయన తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరుగా ఆయన తీసుకొచ్చేసాడు. ఆలోచిస్తున్నారా? ఒక వ్యక్తి మినిమం 1 generation, మినిమం 20 years, మినిమం 30 years, మినిమం 40 years ఆ వ్యక్తి ఈగిల్ లాగా ఆకాశంలో తైన స్థాయికి వెళ్ళి ఎదుగుతూ ఉంటాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో వారి అనుభవాలు ఆ విధంగా గొప్పగా ఉంటాయి. అందుకనే పని తప్ప వేరొక రెసిపీ లేదు. ఈజీగా పైకి వచ్చేసేద్దాం అనుకునేవాళ్ళు అంతే ఈజీగా పడిపోతారు. అర్థమవుతుందా? క్రమక్రమంగా ఆటంకాలను అధిగమించుకుంటూ, శ్రమలను భరిస్తూ, నిందలు అవమానాలను సహిస్తూ, ఓపికగా పందెములో పరిగెత్తుతున్నట్టుగా ఆగక పరిగెత్తుతూ ఉంటే గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటాము. అర్థమవుతుందా? మీకు కుందేలు తాబేలు కథ తెలుసు. కుందేలు ఎబిలిటీస్తో తాబేలు ఎబిలిటీస్ మీరు పోలిస్తే చాలా తక్కువ. కుందేలుకున్నటువంటి బలము, చాకచక్యము, వేగము, దాని పరుగు తాబేలుతో పోల్చండి. విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్? కుందేలు చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది, గమ్యము తక్కువ దూరమే. తాబేలైతే నెమ్మదిగా వెళుతుంది. కనుక కుందేలు నిద్రపోయింది. ఎంతసేపులే అని. తాబేలు నిద్రపోకుండా వెళ్ళింది. ఈ కథ చిన్నప్పుడు మనకు నేర్పించారు. ఆ తాబేలు కంటిన్యూస్గా వెళ్ళింది, నెమ్మదిగానే వెళ్ళింది, ఆగకుండా వెళ్ళింది, దీక్షతో వెళ్ళింది. నిపుణతలలో బలహీనురాలైనా కూడాను, వేగంలో బలహీనురాలైనా కూడాను గమ్యాన్ని ముందుగా చేరుకుంది. షీ వన్ ద మ్యాచ్. కారణం ఏంటంటే షీ హ్యాడ్ ఎ గ్రేట్ కంట్రోల్ ఆన్ హర్ ఓన్. తన మీద తనకు ఒక నియంత్రణ ఉన్నది, తనకు ఒక డిసిప్లిన్ ఉన్నది, తనొక హార్డ్ వర్క్ చేసింది, ఎక్కడ హెచ్చించుకోలేదు, ఎక్కడా కూడా గర్వించలేదు.
హంబుల్గా తను వెళ్ళిపోతూ ఉంది. విజయం వైపు దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఎంత నెమ్మదిగా వెళ్ళినా గమ్యాన్ని వదలకుండా సాగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకేం చెబుతోందంటే కన్సిస్టెన్సీ ఇన్ వర్క్. స్థిరమైనటువంటి బుద్ధి కలిగి పనిచేయటం ప్రారంభిస్తే విజయం తప్పదు. విజయం తప్పదు. నేను 4వ పర్యాయం బైబిల్ ప్రారంభించాను. చాలా ఇబ్బందులు వచ్చాయి. కరోనా వల్ల, వ్యక్తిగతంగా నా ఒబేసిటీ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అయినా పట్టు విడవకుండా కొనసాగిస్తున్నాను. పట్టు విడవకుండా. డబ్బు చేతిలో లేదు. ట్రాన్స్లేటర్స్కి డబ్బు ఇవ్వలేకపోతున్నాను. టెక్నీషియన్స్కి డబ్బు ఇవ్వలేకపోతున్నాను. మైండ్ సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ బ్లాంక్, బ్లర్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా సిలువను చూస్తూ, సిలువపై మరణించిన క్రీస్తును చూస్తూ, నాకు ఇవ్వబడిన అమూల్యమైన సమయాన్ని పోనీయకోకుండా పరిగెత్తలేకపోయినా నడుస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఇవాళ 8 భాషలలో వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. దేవుడు ఆశ్చర్యకరంగా ఇచ్చిన ఆలోచన చొప్పున కొన్ని 100 కోట్ల మందికి దీవెనగా మారేటట్లుగా ఈ చిన్న పరిచర్య కొనసాగుతుంది. వాట్ ఈస్ ద రీజన్? వర్క్ కన్సిస్టెంట్లీ. పని చేయుట మానక పని చేస్తున్నాను. దివారాత్రులు ధ్యానించేవాడు అద్భుతంగా సక్సెస్ అవుతాడని రాసింది బైబిల్లో. కనుక నీ వర్క్లో స్కిల్ బిల్డ్ అవటానికి నీవు ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్లోకి రావాలి. యు నీడ్ టు అప్డేట్ ఎవ్రీ టైమ్. జనరేషన్ బై జనరేషన్ పాసెస్. తరము వెంబడి తరము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు టెక్నాలజికల్గా సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఎన్నో వస్తున్నాయి. దేవుడు ఈ దినాలలో మనకిచ్చినటువంటి గొప్ప కృప ఎన్నడూ లేదు. అబ్రహాము దినాల్లో వాహనాలు లేవు. ఈ రోజున హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర. వీ కెన్ సేవ్ ద టైం. మన సమయం మిగిలిపోతుంది. టెక్నాలజీ అభివృద్ధి అయిపోయింది. వీ కెన్ సేవ్ అవర్ ఎనర్జీ అండ్ వీ కెన్ సేవ్ అవర్ మనీ. వీ కెన్ సేవ్ అవర్ లేబర్. వీ కెన్ సేవ్ అవర్ టైం. పని చేస్తున్నప్పుడు యువర్ టైం విల్ బీ సఫిషియంట్. మీ సమయము మిగులుతుంది, సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ సమయం మిగులుతుంది. మీరు దానిని మరొక రకంగా వినియోగించవచ్చు. హిజ్కియా ఎలా పని చేశాడట? ప్రతి పనిని, కొన్ని పనులు కాదు, వాట్ ఎవర్ హీ టేక్, ఏ పని అయితే తీసుకున్నాడో ఆ పనిని శ్రద్ధగా, దీర్ఘకాలం, సహనముతో, ఇష్టంగా, హృదయపూర్వకంగా చేస్తూ వెళ్ళాడు. That's the reason he got success. He got development. దానితో పాటు అతను ఏం చేశాడు అని అంటే, అతనికి ప్రత్యేకముగా ఆధ్యాత్మికపరమైనటువంటి స్థిరత్వం అతను కాన్సన్ట్రేట్ చేశాడు. He concentrated on himself, his spirit and his body. ఆయన శరీరమును, ఆయన ఆత్మను దేవుని పనిలో దేవునికి అప్పగించుకున్నాడు. రోమా 12:1 చెప్పినట్లుగా దేవునికి తన శరీరాన్ని, దేవునికి తన ఆత్మను, దేవునికి తన సమయాన్ని, దేవునికి తన కుటుంబాన్ని, దేవునికి తన రాజ్యాన్ని హీ హ్యాండెడ్ ఓవర్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతులకు ఇచ్చేశాడు. దేవుని చేతులకు ఇచ్చివేశాడు. దేవుని చేతులకు ఇచ్చేశాడు. యథార్థంగా ప్రవర్తించాడు. 29వ అధ్యాయం 2వ వచనంలో యథార్థముగా ప్రవర్తించాడు. తర్వాత 29వ అధ్యాయం 20వ వచనంలో ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. 31వ వచనంలో ఆరాధన కొరకై ప్రతిష్ఠించుకున్నాడు. 30వ అధ్యాయం 2వ వచనంలో పస్కా పండుగను తిరిగి పునరుద్ధీకరించాడు. దేవుని వైపు తిరగమని ప్రజలకు పిలుపునిచ్చాడు. యూదా ప్రజలలో ఏక మనసును తీసుకొచ్చాడు. యెహోవాను ఘనపరిచాడు. యాజకులతో ప్రీతిగా మాట్లాడాడు.
అందువలన సంతోషము ప్రజలకు కలిగేటట్టుగా తాను ప్రవర్తించాడు. హీ మేడ్ ద పీపుల్ హ్యాపీ. దట్ ఈస్ ద రియల్ లీడర్షిప్ అండి. యాజకులు సంతోషించేటట్టుగా చేశాడు. యాజకుల యొక్క జీతాలను ఏర్పాటు చేశాడు. సొలొమోను తర్వాత అంత బలమైనటువంటి సమాధానం, అంత బలమైనటువంటి ఆరాధన ఎక్కడ ఏ కాలంలో చూడలేకపోయారు ఇజ్రాయేలీలు. ఒక్క హిజ్కియా కాలంలోనే చూడగలిగారు. స్ట్రాంగ్ స్పిరిచువల్ ఫౌండేషన్ కంట్రీ వైడ్ ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ దేశం దూసుకెళ్ళింది అభివృద్ధిలో. ఏ దేశంలో అయితే విలువలు ఉంటాయో, ఏ దేశంలో అయితే ట్రూత్ఫుల్నెస్ ఉంటుందో ఆ దేశము వర్ధిని తీరుతుంది. దేవునికి ప్రజలకు మధ్యన ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయేటట్లుగా వారి జీవితాలు సరిచేసుకున్నారు. దే సెట్ రైట్ దేర్ క్యారెక్టర్స్, దే సెట్ రైట్ దేర్ లైఫ్స్, దే సెట్ రైట్ దేర్ రిలేషన్షిప్స్. జీవితాలు సరి చేసుకున్నారు, సంబంధాలు సరి చేసుకున్నారు, వ్యక్తిత్వాలు సరి చేసుకున్నారు, ఉద్దేశాలు సరి చేసుకున్నారు. దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. వాళ్ళు రూపాంతరం చెందారు. నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. హిజ్కియా నాయకత్వంలో నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ ఎందుకు అనగా దేవుని పట్ల ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, యథార్థత, సత్యము ఈ పునాదుల మీద నిర్మాణం చేశాడు. అట్ ద సేమ్ టైం ఆటంకంగా ఉన్న దేవతా స్తంభాలన్నీ తొలగించాడు. అట్ ద సేమ్ టైం సేవకులను పోషణ కలిగిన వారుగా ఏర్పాటు చేశాడు. వారి పోషణార్థం అనేకమైనటువంటి కార్యాలు వారికి చేశాడు. వాళ్ళు తిన్నాక గొప్ప రాశి మిగిలిపోయిందని సాక్ష్యం ఇచ్చారు. ఒకప్పుడు భోజనానికి లేని సేవకులు తరువాత సంపన్నులుగా మారేటట్లుగా ఇతను శ్రద్ధ తీసుకున్నాడు. ద కింగ్ హూ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రీస్ట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, దెర్ విల్ బి ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద నేషన్. కనుక దైవ సేవకులు ఎప్పుడైతే బాగుంటారో దేశం బాగుండేటట్టుగా దేవుడు రూపాంతరపరుస్తాడు. అంతేకాదు 31వ అధ్యాయంలో పనిని ప్రారంభించాడు, పనిని కొనసాగించాడు, పనిని ముగించాడు. ప్రతి పనిని శ్రద్ధగా చేశాడు. ప్రతి పనిని దైవ భయంతో అకౌంటబిలిటీతో చేశాడు. విజయం సాధించాడు. అలాంటి రాజు ఇక యూదాలో లేడని ఒక ముద్ర వేసుకున్నాడు. అదండి జీవితం అంటే, అదండి బ్రతుకంటే. ఎన్ని సంవత్సరాలు బ్రతికావని కాదు, ఎంతగా ప్రభువు కొరకు జీవించావు, ఎంతగా నీ జీవితాన్ని ఘనమైన స్థితిలో నిలుపుకోగలిగావు అనేది ప్రధానమైనటువంటి సత్యం. దీనిని నీవు అబ్జర్వ్ చేయాలి. హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, హౌ యు ఆర్ లివింగ్ యువర్ లివింగ్. నీ జీవితాన్ని ఏ విధంగా నీవు జీవిస్తున్నావు అనేది ప్రధానంగా నీవు చూసుకోవాలి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చేటట్లుగా గివ్ ఏ కమిట్మెంట్ టు గాడ్. దేవునికి ఒక కమిట్మెంట్ ఇవ్వు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి పని చేయుటకు, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేసి నిన్ను భూమి మీద మహింపరుస్తాను, నీ కుమారుని వలె మహింపరుస్తానని నువ్వు తీర్మానం చేసుకుంటే నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానన్న దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను శక్తిమంతుని చేస్తాడు. ప్రార్థిద్దాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పటి వరకు విన్న వాక్య భాగం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, జ్యోత్స్న కుమార్ గారు, సందీప్ గారు ఇచ్చినటువంటి సహకారంతో నిర్వహించబడింది. ఈ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ప్రత్యేకంగా ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న జ్యోత్స్న గారి యొక్క జీవితంలో ఆశ్చర్యకరమైన దేవుని కృప కనపరచబడినట్లు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా వందనాలు. జ్యోత్స్న కుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన నూతన సంవత్సరం అనే దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమార్తెకు కావలసినటువంటి మీ కృపను అనుగ్రహించమని, నూతన సంవత్సరం నూతన దీవెనలతో నింపుమని, అనేకుల ప్రార్థన దీవెనకరంగా మార్చమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము అందరికీ తోడైనను గాక. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు